మంత్రి బీసీపై మాజీ ఎమ్మెల్యే కాటసాని సంచలన వ్యాఖ్యలు, తనదైన శైలిలో ఫైర్. నంద్యాల జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పూజలు. సిరివెళ్ల పచ్చర్ల జంగిల్ సఫారీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అమ్మాయిలను అసభ్యకరంగా తాకితే సమాచారం ఇవ్వండి. నంద్యాలలో వారాహి నవరాత్రులు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినము బీసీ జనార్దన్ రెడ్డి నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విషయాల గురించి, మా యొక్క పార్టీ గురించి కొన్ని అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు కాబట్టి నేను కూడా వాటికి రిప్లై ఇవ్వడం జరిగింది. మళ్ళీ జనార్దన్ రెడ్డి వచ్చి ఈరోజు నా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఏం చెప్పినాను ఆయనకు ఏమర్థమవుతా ఉంది? నేను గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా యొక్క పాస్బుక్లకు సంబంధించి ఫోటోలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పాస్బుక్లకు లోగో ఉంది, మిగతాది లోపల అంతా కూడా సేమ్ టు సేమ్, దీంట్లో ఏమీ తేడా లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి జనార్దన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయింది అంటాడు, మీకేమైనా మైండ్ దుబ్బింది అని ఒకసారి మాట్లాడతారు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? అసలు నీకేం దుబ్బింది? నీకేం అర్థమైంది? నేను మాట్లాడినదంటూ ఏం తప్పో అర్థమైంది? నువ్వు బొమ్మలు వేపించుకున్నావంటావు. మరి మీరు చేసినటువంటి గతంలో ఎన్టీఆర్ భరోసా దానికి మీ యొక్క ఫోటోలు వేసుకున్నారు. అదేవిధంగా మీరు అన్నా క్యాంటీన్లకు మీ ఫోటోలు వేసుకున్నారు. మీరు ఎక్కడ చూసిన శిలాఫలకాలకు మీరు మరి ప్రతి చోట కూడా శిలాఫలకాలు పెట్టిన చోటల్లో ప్రతి శిలాఫలకానికి మీ యొక్క ఫోటోలు వేసుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ యొక్క దాదాపు బ్రిటిష్ టైంలో చేసినటువంటి సర్వేలకు మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. మరి అన్ని సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా గొడవలు ఉండకూడదు, గట్ల దగ్గర కానీ పొలాల దగ్గర కానీ ఎక్కడ కూడా గొడవలు ఉండకూడదని ఎంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మంచి కార్యక్రమానికి ఉద్దేశించి మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు కూడా 500 కోట్లు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇది చాలా మంచి పథకము, ఇది బాగా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పి గతంలో కూడా మరి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి నువ్వు ఏదో మాట్లాడడం అసలు తోకతుండం ఉండదు. నువ్వు మాట్లాడిన దానికి ఎక్కడ ఉంది? దానికి ఏది కూడా అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నన్ను ఎర్రగడ్డకు పంపించాలని చెప్పి మాట్లాడతావు. ఎందుకు ఎర్రగడ్డకు పంపించాలా అంటే నేను ఏం మాట్లాడినా నీకేం అర్థమైంది? హైదరాబాదులో గతంలో నువ్వు చాలా రోజులు హైదరాబాద్లో ఉన్నావు. మరి నువ్వు హైదరాబాద్లో ఉండి నువ్వు కూడా గతంలో ఎర్రగడ్డకి ఏమన్నా పోయి మరి అక్కడ అంతా ఎర్రగడ్డలో ఉండి నువ్వేమన్నా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చింటే నన్ను కూడా అక్కడ పంపించాలని నీకు ఏమన్నా మరి ఆతృత ఉందేమో. నువ్వు గతంలో నువ్వేమన్నా పోయి వచ్చినామేమో చెప్పు. నాకు ఆరోగ్యం బాగుంది, అన్ని విధాలా నా శరీరం నాకు సహకరిస్తూ ఉంది. మరి నీకేదన్నా కూడా మైండ్ దొబ్బింటే నువ్వు ఏదన్నా పోతామంటే పో. మమ్మల్ని ఎందుకు ఎర్రగడ్డకు పంపించాలని నీకు ఆలోచన వచ్చిందో నాకు అర్థం కావడం. అభివృద్ధి గురించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. మరి అభివృద్ధి గురించి మరి సీఎం గారి మీటింగ్లో మాట్లాడుతూ మేము గతంలో ఏదో కొన్ని మీరు డెవలప్ చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటా ఉన్నాం. గతంలో ఏదో ఈ యొక్క బైపాస్ రోడ్డు వస్తే మేము అడ్డుకున్నామని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. బైపాస్ రోడ్డు మేము ఎక్కడ అడ్డుకున్నాం? మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము
ఈ యొక్క బతులూరుపాడు గ్రామానికి చెందిన రైతులకు సంబంధించి దాదాపు 5 కోట్లు మేము బైపాస్ రోడ్డుకు పోయినటువంటి రైతులకు సంబంధించి నష్టపరిహారము మేము మా ప్రభుత్వంలో ఇప్పించినాము అని చెప్పినాము. నువ్వు ఇప్పించలేదు అని అంటే నువ్వు రుజువు చేయి, మేము ఇప్పించినామని మేము చెప్తా ఉన్నాము. ఇవ్వలేదని నువ్వు చెప్పు, దానికి సాక్ష్యాధారాలునే నేను చూపిస్తా, దానికి నీకేమైనా మైండ్ దొబ్బిందా అని చెప్పి నువ్వు మాట్లాడతావు. అభివృద్ధి కార్యక్రమాలు మేమేం చెప్పినాము, నంద్యాల టు నొసము దాదాపు 693 కోట్లు పెట్టి మేము గతంలో ఈ యొక్క 10 మీటర్స్ రోడ్డు మరి టెండర్లు పిలిచినాము. మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఎన్హెచ్ కింద అది శాంక్షన్ కూడా అయింది, టెండర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు కాబట్టి మరి కొంత రైతులతో కొంత అక్కడ రైతులు ఆ యొక్క నష్టపరిహారం కానీ అక్కడ మరి వాళ్ళకు నచ్చలేదు కాబట్టి కొంత ఆలస్యమైంది. కోర్టులో కేసులు వేసినారు, అందుకోసం కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి దానికి క్లియర్ అయింది. దానికి దాని గురించి కూడా మాట్లాడతావు. ముదియేడు నుంచి సంజామలు ఉంది, 12 కోట్లు నేను శాంక్షన్ చేయించినాను, నా టైంలోనే టెండర్లు పిలిచినారు. ముదియేడు సంజామలు కానీ లేకుంటే ఈ యొక్క నంద్యాల నొసం కానీ ఏదైనా ఎనీ రోడ్డు ఏదైనా కానీ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు ఆ రోడ్డుకు సంబంధించి ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత ఏ రోడ్డుకైనా కూడా మళ్ళీ వాటికి సంబంధించి గుంతలు కానీ ఏదైనా కూడా బూడ్చాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఆ రోడ్డు శాంక్షన్ అయింది, అగ్రిమెంట్ అయింది కాబట్టి దానికి ఆ టెండర్ మరి రెండవసారి దానికి గుంతలు పూడ్చేదానికి ఇంకోదానికి టెండర్ ఎవరు కూడా పిలవరు. ఇప్పుడు ఉంది, నడుస్తూ ఉంది నంద్యాల నొసం రోడ్డు కూడా గుంతలు ఉన్నాయి. మరి గుంతలు లేవా? ఇప్పుడు నువ్వు తిరగడం లేదా గుంతలలో? ఏ రోడ్డు అయినా కొత్త రోడ్డు వేసేటప్పుడు గుంతలే ఉంటాయి. ఆ మాత్రం నువ్వు ఆర్ఎన్బి మినిస్టర్గా నీకు తెలియకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నువ్వేం పీకినావు అని చెప్పి నువ్వు మాట్లాడతావు. మరి నువ్వేం పీకినావు? నువ్వేం పీకింటే నేను అదే పీకింటా. గతంలో ఏఏబీ కింద దాదాపు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు 14 రోడ్లకు 35 కోట్లు టెండర్లు పిలిచినాయి. టెండర్లు పూర్తయినాయి, అగ్రిమెంట్ అయిపోయింది. మరి ఏం పీకినావు నువ్వు? మరి ఎందుకు మొదలుపెట్టలే? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 14 రోడ్లలో 12 రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా గోయిందిన్న రోడ్డు ఒకటి, అక్కడ జలదరాశి ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి ఆ రోడ్డు వేసేదానికి అధికారులు ఒప్పుకోక అది ఆలస్యమైంది. రెండోది ఈ యొక్క సంకలాపురం రోడ్డు అది పెండింగ్లో ఉంది. అంతకుమించి 14 రోడ్లలో 12 రోడ్లు మేము కంప్లీట్ చేసినాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. ఆలవకొండ టు తిమ్మనాయనపేట 18 కిలోమీటర్లు. మరి 18 కిలోమీటర్లు రోడ్డు నీ క్రషర్లో ఉండే దుమ్ము, మట్టి, ధూళి అన్నీ నీకు ఏమేమి ఉండే మొత్తం ఆ మెటల్ ఏముందో అన్నీ తోలేసి నువ్వేమో ఓడిపోయిన తర్వాత దాని దొరికి పోకపోతుంది. మరి నీ పౌడర్ బీసీ పౌడర్ అంతా కూడా ప్రజలకేమో పూస్తుంది, బాగా తెల్లగా పౌడర్ అంతా పూస్తుంది. మరి ఎవరు చేసినారు అది వర్క్? ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ యొక్క వర్క్ కూడా 18 కిలోమీటర్లు కూడా మేము 60C కింద తీసుకొని మళ్ళీ ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీకేమన్నా రోడ్లు చేయొద్దని మేమన్నా చెప్పినామా? ఏం చెప్పలేదు కదా. మీరు ఏదో చెప్తూ ఉంటారు, అభివృద్ధి అంటే నేను బ్రాండ్ అంబాసిడరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఏ దానికి అంబాసిడరును? నువ్వు చేయని దోపిడీ ఏదన్నా ఉందా? నువ్వు ఏ దానికి అంబాసిడరును, ఏ దానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటా ఉన్నావు? నువ్వు ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నావు, మట్టిని ఎత్తుకపోతూ ఉన్నావు. పలుకూరులో దేవాదాయ భూములు అంటే దేవుడు అంటే కూడా నీకు భక్తి లేదు, దేవుడు అంటే విశ్వాసము లేదు. దేవుడి మాన్యాల్లో కూడా నువ్వు మైనింగ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నావు. ఆఖరకు జిల్లా పరిషత్ రోడ్డు రామకృష్ణాపురం పలుకూరు రోడ్డు, ఆ రోడ్డును కూడా తవ్వేస్తూ ఉన్నావు. ఆ రోడ్డును కూడా ఒక మంత్రిగా ఉండి సిగ్గుపడాలను రోడ్డును తవ్వేస్తూ ఉన్నాను. జెడ్పీ రోడ్స్ అయితేనేమి, అదేవిధంగా ఈరోజు నువ్వు ప్రతి చోట కూడా అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నావు. మరి దీంట్లో కూడా నువ్వు బ్రాండ్ అంబాసిడరే. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మీద కేసులు పెట్టడము,
అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, నువ్వు అన్నీ కూడా బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు బాగా గుర్తింపు పొందినావు. ఇవన్నీ అక్రమాలు అన్నీ చేస్తూ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ అన్నీ కూడా చేస్తూ ఉన్నావు. ఈ మైనార్టీ సోదరులకు సంబంధించి 2017లో నువ్వు ఒకటి షాదిఖానా స్టార్ట్ చేసినావు. మరి షాదిఖానాను స్టార్ట్ చేసినప్పుడు 2017 నుంచి మరి ఇప్పుడు 2026 అంటే దాదాపు 9 సంవత్సరాలు. అంటే మిగతా 5 సంవత్సరాలు పోతే నువ్వు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి నువ్వేం బీకినావు? మరి గతంలో 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి షాదిఖానా ఎందుకు పూర్తి చేయలే? మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది నువ్వు ఎమ్మెల్యే అయిపోయి, మరి ఇప్పుడు ఎందుకు పూర్తి చేయలే? ఎప్పుడు షాదిఖానా అని చెప్పి నువ్వు దాన్ని పట్టుకొని ఇయాలాడుతూ ఉన్నావు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బనగానపల్లి టౌన్కి సంబంధించి ముస్లింలకు సంబంధించి ఒక ఈద్గా దాదాపు అప్పట్లోనే 30 లక్షలతో ఒక ఈద్గా కట్టించినాం. మరి దాదాపు 35 లక్షలతో ముస్లింలకు సంబంధించి సయ్యద్ వాళ్లకు వివాజత్ ఖానా కూడా నేను కట్టేయడం జరిగింది. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ దగ్గర మరి శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ దాదాపు 65 లక్షలతో కాంపౌండ్ వాల్ కట్టినాం. ఇక్కడ అవుకుమెట దగ్గర ముస్లింలకు సంబంధించి ఒక షాదిఖానా కట్టినాం. అదేవిధంగా కోయిలకుంటలో మరి ఈద్గా స్థలంలో దాదాపు 1,30,00,000తో మరి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసినాం. నువ్వేం చేసినావు? నేను ఈద్గా కోసం అని చెప్పి ముస్లింలు వచ్చి వాళ్ళు మాకు ఈద్గా కావాలని చెప్తే మీరు అక్కడ కట్టుకోండి అని చెప్పి నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్ఆర్బీసీ వాళ్ళు వాళ్ళు కూడా ఒప్పుకొని మరి అక్కడ ఈద్గా వాళ్ళు కట్టుకుంటే దాన్ని కూలగొడతావు. మళ్ళీ నువ్వు ముస్లింలు నా సోదరులు అది ఇదని చెప్పి నువ్వు మాట్లాడతావు. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతావు. వెంకటేశ్వర ముందుకు రా.
ఎలిగిల బండిని చూడు, ఎలిగిల బండిది బండెక్కు లోపలికి రా. డెవలప్ చేయాలన్నా ఈసారి పచ్చళ్ళకి వస్తే ఏం కూడా తప్పకుండా సఫారీ తీసుకుంటాను. పని చేయండి. గూపూరి చేసేద్దాం. సరస్వతి గారు అడిషనల్ డైరెక్టర్ నేనున్నప్పుడు బీడీగా ఉన్నారు ఆమె భద్రాచలంలో. క్యాంపెయినింగ్ పోతున్నాం అనుకున్నారా? పర్సనల్ కాంట్రిబ్యూషన్ చేస్తాడు. పర్సనల్ కాంట్రిబ్యూషన్ చేస్తారా? అంటే కొత్తగా ఏమైనా ఇస్తారా? సఫారీ చెప్పినప్పుడు అదే ఇంకా డెవలప్ చేయాలన్నా అది అన్నాను. సో ఈసారి పచ్చళ్ళకి వస్తే నేను కూడా తప్పకుండా సఫారీ తీసుకుంటానని అన్నాడు ఆయన. బాగా ఇంట్రెస్ట్ కొత్త వెహికల్స్ ఏమైనా ఉంటే ఐ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ వర్ ఇంట్రెస్టెడ్. లేకపోతే మాట నేను ఇంకా మీ గెస్ట్ హౌస్ లోపల నుంచి వెళ్ళిపోవాలనుకున్నా. కొంచెం స్లో అంటే అబ్బాయి మెయిన్ పర్సన్ రాకుండా సరే. 34 లాస్ట్ 10 yearsలో దాదాపు డబుల్ అయింది. ఇప్పుడు మన ఎంటైర్ శ్రీశైలం నుంచి కారిడార్ ఏరియా సీతాచలంకి మన ఇండస్ట్రీ అంటే మధ్యలో కూడా కారిడార్ ఏరియా. సో వాళ్ళ ద్వారా వాళ్ళు ఏ ఆఫీస్లో పనిచేస్తే ఏదే అర్థం మనకు తొందరగా వస్తుంది. వీ కెన్ సెండ్ బ్రౌచర్స్ ప్రమోట్ మొత్తం ప్రోడక్ట్స్ ఉంటే కావాలంటే త్రూ దెమ్ వీ కెన్ ఆస్ దెమ్ టు హ్యావ్ అ స్టాల్స్ ఇన్ అట్లా అంత చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో పెట్టించినాడు. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే అరకు కాఫీ స్పైస్ జెట్ ఫ్లైట్స్లో అరకు కాఫీ ఇచ్చి దాన్ని అక్కడే మిక్స్ చేసుకుని దాని మీద సార్ ఫోటో పెట్టి ప్రమోషన్ ప్రమాణం చేశాను. చాలా మంచిది. అది పార్లమెంట్లో పెట్టించగా మీరు తీసేశారండి. కానీ లేదంటే
గుంటూరు విజయవాడ వాళ్ళకి ఏమనుకుంటూ అప్పుడా చూడండి ఫేస్ లో ఆసిఫా ఫేస్ ఉంది పట్టుకున్నా నేను ఇక్కడ చూడండి ఇక్కడ టచ్ చేసిన చెంపకి ఇదేంటి చెంప కాదు గుడ్డ బేడా ఇది గుడ్డచ్చా బేడచ్చా ఇలా మనము చాలా అందంగా ఉన్నామని వెరీ క్యూట్ అని ఇలా అంటాము అప్పుడు ఇదేమవుతుంది గుడ్డ అవుతుందా బేడ అవుతుందా గుడ్ ఇది కూడా గుడ్డచ్చ అవుతుంది ఓకేనా అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎందుకు బ్యాడ్ అది కాకుండా ఇది కాకుండా అది బ్యాడ్ టచ్ అవుతుంది అక్కడ ఒక్కరు మాత్రమే టచ్ చేయొచ్చు ఎవరు అది కాదు మన ఇంట్లో ఎవరు వెరీ గుడ్ మన అమ్మ మాత్రమే మన పెదాలని తాకేదానికి హక్కు ఉంటుంది అది గుడ్ అవుతుంది సరేనా ఇంకా ఏ ఇతర ఎవరైనా కూడా అక్కడ టచ్ చేయడానికి వీలేదు అది బ్యాడ్ అవుతుంది సరేనా ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఓకే ఇక్కడ గుడ్ ఇది కూడా అప్రిషియేట్ కాబట్టి దీన్ని కుట్టచ్చు అంటారు ఓకేనా ఓకే ఇక్కడ సో అది బ్యాడ్ అవుతుంది కదా సో మీ అందరికి ఐడియా ఉందా ఎవరైనా మనకు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గర కానీ స్కూల్ అయిపోయినాక వెంటనే బయటకు వెళ్ళినప్పుడు నంద్యాల పట్టణంలో మూలమఠంలో వెలసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో చిన్న కళ్యాణ మండపంలో ఈ ఆషాఢమాస ప్రారంభమున దేవి సాక్షాత్తు కాశీక్షేత్ర నగరనాయకపాలకైనటువంటి శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఆషాఢమాస గుప్త నవరాత్రి మహోత్సవంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు మన నంద్యాల పట్టణంలోని మూలమఠంలో ప్రారంభమయ్యాయి. కావున నంద్యాల పట్టణంలోని భక్త మహాశైలందరూ మూలమఠంలకు విచ్చేసి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ఆలయ అర్చకులచే అమ్మవారికి అభిషేక కార్యక్రమంలో అలాగే సాయంకాలం ఈ వారాహి మాతకు ఎంతో ప్రీతికరమైనటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ధూపహారతి, కూష్మాండ హారతి, కందదీప దర్శనం, సహస్రనామ కుంకుమార్చన ఇటువంటి కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరుగుటకు ఆ అమ్మవారి సంకల్పమైనది. ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం చేత 9 రోజులు నిష్ఠతో పూజ చేసుకున్న వారికి ఖచ్చితముగా సులభమైనటువంటి వరప్రదాయనిగా ఈ అమ్మవారు కొలువుదీరారు మన మూలమఠంలో. కావున భక్త మహాశైలందరూ ఉదయం సాయంకాలం వేళలో అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి కరుణా కటాక్షములకు పాత్రలు కావాలని కోరుచున్నాము.
మంత్రి బీసీపై మాజీ ఎమ్మెల్యే కాటసాని సంచలన వ్యాఖ్యలు, తనదైన శైలిలో ఫైర్. నంద్యాల జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పూజలు. సిరివెళ్ల పచ్చర్ల జంగిల్ సఫారీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అమ్మాయిలను అసభ్యకరంగా తాకితే సమాచారం ఇవ్వండి. నంద్యాలలో వారాహి నవరాత్రులు.